మరి ఇటు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, మరి ఇంకా అనేకమైన రచనలు రాసిండు. ఏంటి సార్, యాది మనాది అని ఒక రచన. ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాను. అల్లం నారాయణ రాసినటువంటి బుక్ ఏంటిది, లేదంటే అతను దేనికి అధ్యక్షుడిగా పనిచేసిండు, లేదంటే ఏ పత్రికకి ఎడిటర్గా పనిచేసిండు. ఏ పత్రిక ఎడిటర్గా పనిచేసిండు సార్? నమస్తే తెలంగాణ అనే ఒక పత్రికకు ఎడిటర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి మనకు అల్లం నారాయణ గారు. మరి యాది మనాది అని ఒక పుస్తకం రాసిండు. అదేవిధంగా అప్పటి పరిస్థితులన్నింటినీ తెలియజేస్తూ మనకు ప్రాణహిత అనే ఒక పుస్తకం కూడా రాసిండండి. ప్రాణహిత అనే ఒక పుస్తకం చాలామంది జాగ్రత్తగా చూడండి. ప్రాణహిత అనే పుస్తకం నందిని సిద్ధారెడ్డి అని కొన్ని బుక్కులలో రాసిరు, అది శుద్ధ తప్పు. ప్రాణహిత అనే ఒక పుస్తకం మనకు ఎవరు సార్ అంటే అల్లం నారాయణ గారు రాశారు. ఈ కాలపు దుఃఖం, ఇది కూడా మనకు అల్లం నారాయణ రాసిండు. మరి ఆ కాలంలో నేను చెప్పిన కదా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏంటి సార్ గ్రామాలకు తరలని ఒక విస్తృతమైన క్యాంపెయినింగ్, ఆ యొక్క సందర్భాలను గుర్తులో ఉంచుకొని జగిత్యాల పల్లె అని ఒక పుస్తకం. ఏ పుస్తకం అండి? జగిత్యాల పల్లె అని ఒక పుస్తకాన్ని కూడా మనకు రాసిండు. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.